నమస్తే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నెక్స్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా ఈయన తెలుసు కదా మీకు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా ఒక టాక్ అయిపోయింది. టాక్ అయిన మొత్తం అందరికీ తెలిసిపోయింది. సామాన్యుడి నుంచి పెద్దోడి వరకు. అలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఈ వైసీపీ పార్టీలో ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఈ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ. గత ప్రభుత్వంలో ఎన్నో ప్రగల్భాలు పలికాడిన. ఎన్నో అంటే ఎన్నో. ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే అసలు చూసాం వీళ్ళ ఇన్ఫర్మేషన్, వీళ్ళ ప్రస్థానం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరి వల్ల చేశారు, ఏమైంది. గతంలో ఇతను పెళ్లిళ్ళ గురించి, వ్యవహారాల గురించి, కుటుంబం గురించి, వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి చాలా అంటే చాలా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేశాడు దువ్వాడ శ్రీనివాస్. కానీ ఒక 1 వీక్ నుంచి పాపం ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారన్నట్టు మొత్తం తెర మీదకి ఎక్కేశాడు మనోడు వైసీపీ దువ్వాడ శ్రీనివాస్. ఏమయ్య దువ్వాడ శ్రీనివాస్, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతా. మీ పార్టీలో నువ్వు ఈ రోజు వరకు ఇంత తప్పులు చేసావే, కనీసం నీ అధినాయకుడు నేను పిలిచి తప్పు ఇది ఇలానే ఏ రోజైనా చెప్పాడా? దగ్గరగా 60 ఏళ్ళు ఉంటాయి వీడికి. ఈయనకి 60 years. ఆల్రెడీ వాళ్ళకి వైఫ్ ఉంది. ఈవిడే ధర్మపత్రి. 60 ఏళ్ళోడికి వాణి అనే ఒక వైఫ్ ఉన్నారు. కానీ అసలు విషయం బయటకు వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? ఈయనకి ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్, ఈ వాణి, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, మంచి పెళ్లికి వచ్చిన ఏజే, డాక్టర్స్. మళ్ళీ పైగా కాసేపు ఈ విషయం పక్కన పెడదాం, ముందు వీడి గురించి మాట్లాడుకుందాం. గొప్పోడు. ఇప్పుడు ఈయన చూడడానికి బొట్టు పెట్టి గొప్పోళ్ళలాగా, సంఘ సంస్కర్తల్లాగా, ఒక ప్రజానాయకుల్లాగా, మంచిగా బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాం మనం. కానీ ఇతను ఎవ్వరం అంటే ఇంకోలా ఉంది. అసలైన మ్యాటర్ దివ్వెల మాధురి. ఈవిడ వచ్చింది అసలైన ఆవిడ, దివ్వెల మాధురి. మనందరం చూసాం. టిక్ టాక్లో వీడియోలు చేస్తారు, రీల్స్ చేస్తున్నారు, నెక్స్ట్ షార్ట్స్ చేస్తున్నారు. ప్రెస్ ముందరకు వచ్చారు. దువ్వాడ దేవుడు అంటాడు, దువ్వాడ నాకు ఫ్రెండ్ అంటాడు, దువ్వాడ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానని మాధురి కూడా తెలిపారు. పాపం మంచిగా పిల్లలతో సాగుతున్న జీవితంలోకి ఇప్పుడు ఈవిడ వచ్చింది, ఈ మాధురి. మొత్తం చిందరవందర అయిపోయి రాష్ట్రం మొత్తం ఇంట్లో ఉన్న బరువు రాష్ట్రం మొత్తం వచ్చి దేశం మొత్తం తెలిసిపోయింది ఈ పేరు. మనం చూసుకున్న వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు మనోడు దువ్వాడ శ్రీనివాస్. ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో వస్తాయని మాకు విశ్వసనీయ సమాచారం. ఎంతవరకు నిజం ఉందో ఏంటో కానీ మేము మాట్లాడకూడదు, బట్ మాకు వచ్చిన సమాచారం మీకు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడు? లేదు. అసలు ఆ పార్టీలో చాలా అంటే చాలా గొప్పలు ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళు విమర్శించకూడదు, చెప్పకూడదు. ఎందుకులే, ఫోన్లో వాళ్ళ పాపనాలు పోతారు కదా అని మేము వదిలేస్తే వీళ్ళు ఆగట్లేదు. వీళ్ళు ఎవ్వరూ వెళ్ళిపోతున్నారు అట్లానే. ఈయన ప్రెస్ ముందర ఇప్పుడు పాపం వీళ్ళు వచ్చి నాకు అన్యాయం చేశారని ఈవిడ మాట్లాడుతున్నాం. కానీ ఇతను ఏం చెప్తున్నాడు, వీళ్ళ శ్రీమతి అయిన వాణి గారు బలవంతంగా ఆస్తులు లాగేసుకుంటున్నారు, నన్ను ఇళ్ల నుంచి వెళ్ళగొడుతున్నారు, మమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మాకు ప్రాణహాని ఉందని మన దువ్వాడ శ్రీనివాస్ కంగారెడిపోతున్నాడు. ఈ క్రమంలో మాధురి కూడా నాకు దువ్వాడ అంటే ప్రాణం, పిచ్చి. ఇప్పుడు ఈవిడికి కూడా భర్త ఉన్నాడు, ఏదో మెర్చెంట్ ఇంజనీర్, ఏదో అమెరికాలో అంట, నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు. ఈవిడికి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ చేసి దొబ్బులెట్టారు. ఏందమ్మా నువ్వు చేసే పనులు, నీ వల్ల మొత్తం మా పరుగు పోతున్నావు, పెళ్ళైన వాడి దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం ఏంటని ఈ మాధురి పిల్లలు ఈవిడతో మాట్లాడుతున్నారు. మొత్తానికి అసలు భలే ఉందండి. అసలు నిజంగా మనం గతంలో చూసుకునే వాళ్ళం సినిమాలు. ఏమండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి గతంలో. అది ఆ ట్రెండ్ నడిచింది. ఇప్పుడు ఏకంగా సెటప్ లైట్ వస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి ఊహించుకోండి. సరే, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయితే మనం అనుకోవచ్చు, కానీ వీళ్ళు జనాల్లోకి వచ్చి మొత్తం పరువు తీసేస్తున్నారు కదా, రాష్ట్ర పరువు పోయింది కదా. ఆ జగన్మోహన్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకోడు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఈ వచ్చిన ఆరోపణలు నా వల్ల కావట్లేదని చెప్పి కారు వేసుకెళ్ళి స్పీడ్గా వెళ్ళి గుద్దేసి నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. అసలు ఆ కారు ఏదో ఎవరిదో ముసలోళ్ళంట పాపం. ఇంత సైకోవల్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈవిడ వైసీపీ మహిళా అధ్యక్షురాలంట, వైసీపీ పార్టీ. ఈవిడ కూడా ఈవిడ ఏమనుకుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడు, ఇతను మళ్ళీ మినిస్టర్ అవుతాడు, రాష్ట్రాన్ని ఏలేయచ్చు అని ప్లాన్ వేసింది మాధురి. కానీ ఈయన దేవుడు కరుణించాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంతో ఈ పార్టీ ఓడిపోయింది.
మహిళా అధ్యక్షురాలు అయ్యి ఉండి ఈయన మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకైతే యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు మొత్తం ఇదే జరుగుతుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు కూడా మా ఓడు మంచోడు, ఈ వాణి చెడ్రాలని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళ తండ్రి ఏమో ఇతను మంచోడు కాదని వీళ్ళ తండ్రి చెప్తున్నారు. నిన్న ట్విస్టుల మీద ట్విస్టులు భయంకరంగా జరిగాయి. ట్విస్టుల మీద ట్విస్టులు. వీళ్ళ అసలైన భర్త వచ్చాడు. లేదు ఆయన అసలు మరీ గొప్పగా ఉన్నాడు, ఇలా చేతులు కట్టుకుని లేదు మా మాధురి చాలా మంచిది, చాలా గొప్పది, నెక్స్ట్ నోట్లో వేలు పెట్టిన ఒక కొరకదు, నేను ఎప్పుడు పంపిస్తూ ఉంటా, తన అంటే ఏంటో నాకు తెలుసండి, ఇలా వేతులు కట్టుకుని చెప్పేస్తున్నాడు. అసలు నాకు ఆ వీడియో చూస్తా ఫ్యూజులు పగిలిపోయి నాకు. మనమేమో చేసిన తప్పని మనం ప్రెస్ ముందరకు వచ్చి మనం వీడియో ముందరకు వచ్చి మనం వీడియోస్ చేస్తుంటే వీళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తా మూతి పనులు రాలగొట్టి ఇంట్లో కూర్చోబెట్టకుండా వచ్చి భార్యకు సపోర్ట్ చేస్తున్నాడంటే ఏమనాలి? అంటే ఏమన్నా లోపాయుక్త కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? ఏమన్నా ఒక దానికి వచ్చేసారు, ఇదికి వచ్చేసారా ఏంటి? ఎటుపోతుంది? ఏమైంది? ఫోన్ కాల్స్లో కొన్ని దుర్భాషలు ఆడుతూ కొన్ని ఇప్పుడేమో నా మొగుడని వీళ్ళు అంటారు, వీళ్ళేమో కాదని వీళ్ళు అంటారు. ఏంటి కుటుంబ కథా చిత్రం? ఈవిడేమో భరతనాట్యం బాగా చేస్తున్నావు, కళాకారిణి, అన్ని సకల విద్యలు ఉన్నాయి వీడి దగ్గర. ఒకటి చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడ నాకు అసలు ఇవన్నీ వినిన తర్వాత చిచి వాళ్ళందరూ మంచిగా ఉన్నారుగా, మనకెందుకురా బాబు, మనం కామ్గా డ్రాప్ అయిపోదాం నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇబ్బంది లేదు, వీళ్ళ పిల్లలకి ఇబ్బంది లేదు, వాళ్ళ మొగుడికి ఇబ్బంది లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, మీకు ఎందుకయ్యా అన్నట్టుగా నిన్న వాళ్ళ హస్బెండ్ మాట్లాడాడు. మీరు అందరూ చూశారు. నేను అందుకే ఇదంతా ఎండ్ అయిన టైంకి మాట్లాడదామని వీడియో చేయడం అయితే జరుగుతుంది. కానీ ఒకటి చెప్తాను, పచ్చని కాపురాల్లో థర్డ్ పర్సన్ అన్నవాడు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. విషయాలైనా ఏవైనా సరే వాళ్ళిద్దరం చేసుకుంటేనే బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చారు, ఏమైంది? ఇంట్లో పరువు బయట పోయింది. ఇప్పుడు రేపు పొద్దున ఈయన పిల్లలకి ఎవరైనా పెళ్ళిళ్ళు చేద్దామంటే ఎవరైనా వస్తారా? వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్లి చేద్దామంటే ఎవరైనా వస్తారా? ఇలా 5 నిమిషాల దీనికి పాపం అందరూ బలైపోతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళ మీద అధినాయకుడు కూడా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసి అన్ని పక్కనట్టు, అసలు ఇలాంటి వాళ్ళందరినీ పక్కనట్టు ఎందుకు కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాదు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి దీనికి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఇంకా ఆర్డర్ అయ్యలేదు. ఇంకా మొత్తం వీళ్ళు కుటుంబ వ్యవహారం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలను పట్టుకుని షేక్ చేసేస్తున్నాం. అసలు నేనైతే అదే అనుకున్నాను. అందుకే వీళ్ళకి ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏ రాజకీయ నాయకుడికైనా సరే సామాన్యుడికైనా సరే, ఒకటి మనం ఎలా ఉన్నామో అలానే బతుకుతూ మనం అలా వెళ్ళిపోతేనే దానికన్నా సుఖం శాంతం ఇంకోటి ఉండదు. అనవసరంగా ఇబ్బంది పెట్టి ఇలా చేయడం వల్ల చాలా తప్పండి. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు అయితే మానుకుని అధినాయకుడు వెంటనే యాక్షన్ తీసుకుని కరెక్ట్గా వెళ్ళండి. కుటుంబ వ్యవస్థ భారతదేశ పెళ్లి వ్యవస్థని ప్రపంచ దేశాలు సైతం సలాం చేసే నమస్కరించే, అది గొప్పతనం. దాన్ని మీరు ఇలా చిందరవందర చేసి ఇంట్లో పరువుని గల్లీలో పెట్టుకుని గల్లీని పరువుని ఢిల్లీలో తాకట్టెట్టి మొత్తం తెలుగు వాళ్ళంటే తెలివైన వాళ్ళు అనుకోవాలి, కానీ తెలివి తక్కువ వాళ్ళు కాదు అని ప్రూవ్ చేయకండి. వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుని చేయండి. ఇలాంటి ఘటనలు ఇంకోళ్ళు అయినా సరే ఎవరైనా చేస్తారనేది తగ్గించుకోండి. అసలు నేను వాళ్ళు వీడియో చూడగానే ఫ్యూజులు అవుట్ అయిపోయి మాకైతే. ఏంటి వ్యవహారం ఇదా? 5 ఏళ్ళు పోన్లే పాపాన్ని మీకు అధికారం చెప్తే ఇంతలా చేసేసరే, ఇంకా మీరు నెగ్గుంటే వామ్మో ఊహించుకుంటారా భయం వస్తుంది మాకు. వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద అయితే యాక్షన్ తీసుకోండి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఇది దువ్వాడ వారి కుటుంబ చరిత్ర చిత్రం. సో ఇలాంటి ఎవ్వరు వద్దు, చెయ్యొద్దు, మనకైతే అవసరం అయితే లేదనవలసిందిగా, వద్దు ఇలాంటి వాటి జోలికి మనం కూడా వెళ్ళకూడదు. కానీ ఇది ఎంతవరకు సమంజసం ఏంటి? ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కామెంట్స్ రూపంలో అయితే తెలపండి.